నేటి పంచాంగం వివరణ జూన్ 30, 2025 సోమవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి పంచమి, ఉదయం 9:27 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం మక, ఉదయం 7:18 వరకు. తదుపరి పూర్వ పాల్గొని. యోగం సిద్ధి, సాయంకాలం 5:19 వరకు. కరణం భాలవ, ఉదయం 9:27 వరకు. తదుపరి కౌలవ, రాత్రి 9:51 వరకు. వర్జం మధ్యాహ్నం 3:51 నుండి సాయంకాలం 5:33 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:22 నుండి సాయంకాలం 4:14 వరకు. రాహుకాలం ఉదయం 7:26 నుండి 9:04 వరకు. యమగండం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. అమృత కాలం తెల్లవారుజామున 4:51 నుండి ఉదయం 6:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:49. సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి వింటారు. ఇక విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు మీకు ఈరోజు ఎంతగానో కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ మార్పులకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శుభవార్తలు వింటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారి ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు శుభదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మేషరాశి వారికి పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక యుక్తిగా వ్యవహరించే శత్రువులను సైతం ఆకర్షిస్తారు. రావాల్సిన సొమ్ము సమకూరుతుంది. అప్పులు తీరే మార్గం ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. సంతాన వివాహ విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు సోదరులతో మరింత ఆదరణ అనేది లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలలో పురోగతిని సాధిస్తారు. తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలను చేపడతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఒత్తిడిల నుండి విముక్తి అనేది లభిస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకు వివాదాలు తీరిపోతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిపాటి చికాకులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆశించిన రీతిలో రాబడి అనేది ఉండకపోవచ్చు. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు దూకుడు స్వభావం వల్ల కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అంతా తమకే తెలుసనే అన్ని పనులను చేయకండి. పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది.
ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఇక కార్మికులకు కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాగే కళాకారులకు వచ్చిన అవకాశాలు చేజారవచ్చు. కాబట్టి ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉండి మనసు పెట్టి పనిచేయడం వలన విజయాలు సొంతం చేసుకోవచ్చు. ఇతరుల వ్యవహారాలలో అస్సలు జోక్యం చేసుకోవద్దు, అది మీకు చెడు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా మధ్యలోనే విరమించాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది, కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి పట్టుదల వృధా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యత్నాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. మహిళలకి కుటుంబంలో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం, అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఇక వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కీలక సమయంలో సన్నిహితులు సహాయాన్ని అందిస్తారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మికంగా ధనలబ్ధి కూడా కలుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్త వింటారు. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు మిథున రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు జనాకర్షణ అనేది పెరుగుతుంది. మిథున రాశి వారికి సమాజంలో మరింత గౌరవం దక్కుతుంది. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రగతి పథంలో ముందడుగు వేస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు వారి యొక్క కృషికి తగిన ఫలితాన్ని అందుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు కార్యరూపం అనేది దాలుస్తాయి. అలాగే శత్రువుల సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి బదిలీలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు.
ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకున్నారో వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. అంచనాలు నిజమై ఊరట చెందుతారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో మీ అభిప్రాయంపై గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే నెలకొనే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరిచినా అవసరానికైతే లోటు లేకుండా డబ్బు సహాయం అనేది అందుతుంది. సోదరులతో సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. రాజకీయ వర్గాల వారి యత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను వింటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు అవరోధాలు తొలగిపోతాయి. నూతన వ్యాపారాన్ని నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు. సింహరాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజు కనబడుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి కూడా అనుకూలత అనేది గోచరిస్తుంది. ఇక జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ఇక సోదర మైత్రి అనేది కలుగుతుంది. ఇక కుటుంబంలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. స్థలయోగ సూచనలు ఉన్నవి. గృహయోగం అనేది కలుగుతుంది. సింహరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు ఇస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపారాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో తగిన లాభాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఈ రోజు సింహరాశి వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటారని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. సింహరాశిలోని ఉద్యోగస్తులకు మాత్రం అత్యంత శుభయోగాలు కలుగుతాయి. ఇక మీ మాట ఎవరు కాదలని పరిస్థితి కల్పించబడుతుంది. దానితో ఆనందపడతారు. సోదరులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. శుభకార్యాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. మీరు ఆశించిన రీతిలో ధనం సమకూరుతుంది. ఇక వాహనాలను, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కీలక సందేశం అనేది అందుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. మహిళలకి కుటుంబ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈ రోజు సింహరాశి వారు గణేష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు. ఇక చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఈ రోజు కన్యా రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక కన్యా రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు కలగవచ్చు. అలాగే కోర్టు కేసుల్లో ప్రతికూలమైన తీర్పు అనేది లభించే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టం ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. కన్యా రాశి వారు విలువైన వస్తువులను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక వ్యాపారస్తులకు భాగస్వాములతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి.
అలాగే మీరు డబ్బు ఇవ్వడం వల్ల తిరిగి వచ్చే అవకాశం లేదు, తీసుకుంటే తిరిగి చెల్లించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో అనేక రకాలుగా వివాదాలు మరియు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ధనాదాయం సరిపోనందువల్ల రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉన్నవి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాటికి వివిధ రకాలుగా మరమ్మతులు చేయించుకోవాల్సి ఉంటే తప్పకుండా చేయించుకోండి. అలాగే బంధువులతో, మిత్రులతో కలహాలు కలిగే అవకాశం ఉన్నది. ఇక పరిశ్రమలలో కార్మికులకు కూడా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి శ్రమకు తగిన ఫలితం అనేది అస్సలు కనిపించదు. ఇక పనులన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం కొంత కష్టమే అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఒత్తిడిలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు చేజారుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విరోధాలు కలుగుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం, అలాగే సుందరకాండ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత అనేది పొందుతారు. ఇక నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఆశించిన మార్పులను పొందుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే విద్య, ఉద్యోగ విషయాలలో కూడా లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు తులారాశి వారు రావాల్సిన ధనాన్ని చేజిక్కించుకోగలుగుతారు. అలాగే ఇవ్వవలసిన బాకీలు తీర్చగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు అనుకున్న ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక తులారాశి వారు ఈరోజు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అన్ని రకాలుగా వివాదాలు అనేవి తొలగిపోతాయి. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. అలాగే నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. రాజకీయవేత్తలకు యోగదాయకంగా ఉంటుంది. కళాకారులకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. రోజు తులారాశి వారికి రోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారం
వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి, నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో ఊహించని సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా పొందుతారు. అలాగే ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా ఉన్నవి. మంచి కార్యసాధన అనేది కలుగుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి రోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు అనేవి జరుపుతారు. ఇక విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు. మహిళలకి ఆస్తి లేదా ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో అవి కొంత ఒడిదుడుకులకు లోనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి కాస్త వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అడుగడుగున ఆటంకాలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. మకర రాశి వారు అధిక డబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. పెద్దలను గౌరవించడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. మంచి నిర్ణయాల వలన లాభాలను పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఈరోజు మధ్యవర్తిత్వం అసలు చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఆచితూచి మీరు పెట్టుబడులు పెట్టడం వలన కొంత ప్రయోజనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య వ్యక్తి జోక్యం వల్ల విడిపోయేంత వరకు కూడా వివాదాలు జరగవచ్చు. కాబట్టి ఎవరి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. అలాగే ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక విషయాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మోసపోయే అవకాశం కూడా ఉంది. డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలు శ్రమనంతరం కానీ పూర్తి కావు. ప్రయాణాలు సమయాభావంతో కుదించుకోవాల్సి వస్తుంది. ఇక ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవడంలో కొంత విఫలం చెందుతారు. ఇంట బయట ఒత్తిడిలు, లేనిపోని సమస్యలు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు పాటించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి
తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో కూడా వైఫల్యం కనిపిస్తుంది. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక తప్పిదాలు జరగడం వలన ఉన్నతాధికారుల నుండి మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు ఆచితూచి వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పవు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. కుంభరాశి వారి ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అయితే దేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీ యాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కీలక వ్యవహారాలలో మీరు వేసుకున్న అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ప్రయాణ లాభం కూడా ఉంది. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆభరణాలను, విలువైన బహుమానాలను పొందుతారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకోవడం జరుగుతుంది. విడిపోయిన ప్రేయసి ప్రియులు కూడా ఒకటవడం జరుగుతుంది. పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందుతారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అలాగే ఎప్పుడో దూరమైన ఒక ఆప్తుడు కూడా ఈరోజు హఠాత్తుగా దర్శనమివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరిని లెక్క చేయకుండా స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక సోదరులతో కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. అందరిలో కలుపుకోలుగా ఉండి అందరి ఆదరణను చూరగొంటారు. ఇక వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఆప్తుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతనంగా భాగస్తులు చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు చిక్కులు అనేవి తొలగిపోతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు కూడా తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.